రోజు టేస్టీ అండ్ డెలీషియస్ చికెన్ కర్రీతో మేము ముందుకొచ్చిన. నైట్ మ్యారినేట్ చేసుకున్నారంటే మార్నింగ్ 20-25 మినిట్స్‌లో చికెన్ కర్రీ రెడీ అన్నమాట. ఒక చిన్న ప్రాసెస్ ఉంటది. దానికి మ్యారినేషన్‌కి ఒక చిన్న పేస్ట్ రెడీ చేసుకుందాం. 3-4 స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి, అందులో 10-15 కాజు, 10-15 బాదం ముందుగానే హాట్ వాటర్‌లో సోక్ చేసి పెట్టుకున్నా. అవేసుకున్నాను. ఆ తర్వాత 125 గ్రామ్స్ ఆఫ్ కర్డ్ ఏసి మంచిగా ఫైన్‌గా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఎంత ఫైన్‌గా ఉంటే, మీ గ్రేవీ అంత ఫైన్‌గా వస్తుందనమాట. అంత క్రీమీ టెక్స్చర్‌గా ఉంటుంది. ఓకే. తర్వాత ఈరోజు నేను 1 కేజీ చికెన్ చేస్తున్నాను. సో, 1 కేజీ చికెన్ ఆల్రెడీ వాష్ చేసుకొని సాల్ట్ వాటర్‌తో వాష్ చేసి పెట్టుకున్నాను. అందులో స్పైసెస్ మీ టేస్ట్ తగ్గట్టు మీరేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు 3 ½ స్పూన్స్ ఆఫ్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియా పొడి, 1 ½ స్పూన్ చికెన్ మసాలా, 1 ½ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు అండ్ 3/4 స్పూన్ పెప్పర్ పౌడర్ యేసుకున్నా. ఆ తర్వాత హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగ, పట్టా, ఇంకా బే లీవ్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 4 స్మాల్ ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నా. మొత్తం ఏసేస్తున్నా. కొన్ని మాత్రం లాస్ట్‌లో ఏస్తాను. సో, పక్కకు తీసి పెట్టుకోండి. అందులోనే మనం ఆల్రెడీ ఫైన్‌గా పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో కాజు, బాదాం, కోకోనట్ పౌడర్ అండ్ కర్డ్ ఆ పేస్ట్ చేసుకున్న ఆ జార్‌లో వాటర్ ఏసి పెట్టుకోండి. ఆ వాటర్ కూడా వేస్ట్ చేయొద్దు. అండ్ ఆ తర్వాత 2 ½ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసాను. 2 స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా! అది యేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకున్నాను. వాటర్ ఏసి పెట్టుకోమన్నా కదా జార్‌లో. ఆ వాటర్ కూడా ఇప్పుడు యాడ్ చేసి పెట్టేసుకున్నాను. ఎక్కువ వాటర్ ఎయకండి. కొన్ని వాటర్ ఎయండి. ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది. మ్యారినేషన్ మినిమమ్ 1 అవర్ అవ్వాలి. అప్పుడే జ్యూసీ చికెన్ గ్రేవీ కూడా బావుంటుంది. ఓవర్ నైట్ అయితే ఇంకా బా వస్తుంది. ఆ తర్వాత ఒక బాండీ పెట్టి ఆయిల్ ఒక 2 స్పూన్స్ మాత్రమే ఏసాను. బికాజ్ 2 స్పూన్స్ ఆల్రెడీ మనం మ్యారినేషన్‌లో ఏసాం కాబట్టి ఓన్లీ 2 స్పూన్స్ ఏసాను. కరివేపాకేసాను. కరివేపాకేయగానే ఇల్లంతా ఒక అదో స్మెల్ అండి అద్రిపోద్ది. ఆ తర్వాత 2 స్లిట్ పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర ఏసి ఒక 30-40 సెకండ్స్ జస్ట్ స్టిర్ చేయండి. ఆ ఆయిల్‌లో ఇవన్నీ ఏస్తే ఆ వాసన చాలా బావుంటుంది. ఇదంతా చికెన్‌కి బట్టి ఇంకా బా వస్తుందనమాట. సో, మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటది గదా! అది ఇందులోకి ఏసేయండి. ఏసి 3-4 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టండి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల ఏంటంటే, చికెన్ అనేది జ్యూసీగా, మెత్తగా ఉంటుంది. ఫస్ట్ 5 మినిట్స్. సో, 3-4 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టండి. తర్వాత కలపాలి. లేదు అంటే అడుగంటేస్తది. మనం కాజు, బాదం అండ్ కొబ్బరి పేస్ట్ చేసాం కాబట్టి అడుగంటేస్తది. సో, కంపల్సరీ 5 మినిట్స్ తర్వాత కలుపుకోండి. 5 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత కలుపుకుందాం. 5 మినిట్స్ తర్వాత మీరు చూసుకున్నట్టయితే కొంచెం ఒక 10-15% చికెన్ ఉడికింటది కింద. సో, ఇప్పుడు ఆల్రెడీ మీరు కొంచెం చూస్తే కిందకి లైట్‌గా అడుగంటేస్తుంటది. ఇంక పెట్టాము అనుకోండి అడుగంటేస్తది. సో, ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5-7 మినిట్స్ ఉడికించుకుందాం. ఓకే. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడకబెట్టినప్పుడు వాటరొచ్చేస్తాయన్నమాట. చికెన్‌లో ఉన్న వాటరన్నీ రిలీజ్ చేస్తది. మీరు చూస్తే చికెన్‌లో ఉన్న వాటరన్నీ రిలీజ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40-50% చికెన్ గూడా ఉడికిపోయుంటది. ఇప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టి 10-15 మినిట్స్ ఉడికించుకోండి. మధ్యలో మధ్యలో కలుపుకోండి. అట్‌లీస్ట్ ఒక 6-7 మినిట్స్‌కి ఒక్కొక్కసారి. ఎందుకంటే చికెన్ కిందకి అడుగంటేస్తది మనం ఏసిన పేస్ట్ వల్ల. సో, మీడియం ఫ్లేమ్‌లో లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా మగ్గించుకుందాం. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ. మినిమమ్ 10-15 మినిట్స్. నాకు ఆ రోజు 12-13 మినిట్స్ పట్టింది. సో, 10-15 మినిట్స్ మీరు చికెన్ దాన్ని బట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మీరు వాటర్ కావాలంటే ఏసుకోవచ్చు. నేనైతే వాటర్ ఎయ్యను. ఇట్లానే ఎంజాయ్ చేస్తాను. నాకు గ్రేవీ కొంచెం థిక్‌గా ఉంటే బా అనిపిస్తది. అందులో మనం ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకోమని. ఆ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం కరివేపాకేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టాక తర్వాత కలుపుకోండి. గ్రేవీ మీకు ఇంకా వాటరీ కావాలంటే ఈ టైంలో వాటర్ తీసుకోండి. అండ్ ఉప్పు, కారం కూడా చూసుకోండి. మీకు కావాలంటే ఏసుకోవచ్చు. నాకైతే ఆ రోజు పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయినాయి. సో, నేనేమి ఎయలేదు. 2 మినిట్స్ తర్వాత కలుపుకొని
మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆల్మోస్ట్ చికెన్ నాది 95% కుక్ అయిపోయింది. ఇంకో 5% కుక్ అవ్వాలి. సో, 5%కి 5 మినిట్స్ సరిపోతది. 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా పైనకొచ్చేస్తది. మీరు చూడగానే చికెన్ ఉడికింది అని తెలుస్తది. ఇప్పుడు చూసినట్టయితే ఆయిల్ అంతా పైనకొచ్చింది. చికెన్ ముక్క చూడగానే చాలా జ్యూసీగా, టెండర్‌గా తెలుస్తుంది. అంతే. ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ, మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. డెఫినిట్‌గా ట్రై చేసి కింద కమెంట్ బాక్స్‌లో మీకెలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకొస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్ అండ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానెల్.